హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక వీడియో చేసాం కదండి. ఆ వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చూడండి. మేడం, నువ్వు వ్యభిచారం చేస్తావంట నిజమేనా? డబ్బుల కోసం ఎందుకు చెయ్యాలి అలా? నీకు భర్త ఉన్నాడంట. ఈ కామెంట్ చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, ఆ మీమాంసాసురుడిలాగా నెగిటివ్ కామెంట్స్ డిలీట్ చేయం మనము. మన ఛానల్లో కామెంట్స్ అలాగే ఉంటాయి అని. ఇది మేబీ వాడు కావాలని పెట్టించిన కామెంటా, లేకపోతే ఎవరైనా నిజంగానే వీడియోలు వాడి ఫ్యాన్స్ ఎవరన్నా, వాడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాడు చెప్పకుండా పెట్టారా, వాడు చెప్తే పెట్టారా నాకైతే తెలియదు. కానీ ఫ్రెండ్స్, ఇది కామెంట్. దీనికి సమాధానం చెప్దాము. మనం నెగిటివ్ కామెంట్స్ వీళ్ళకి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇతని పేరు ప్రణవ్ అంట. సరే, ఇతను ఏమడుగుతున్నాడు? ఫస్ట్, మేడం నువ్వు వ్యభిచారం చేస్తావంట నిజమేనా? ఫస్ట్ ఈ సెంటెన్స్కి సమాధానం చెప్దాము. వ్యభిచారం చేస్తావంట నిజమేనా? మీకు ఎవరు చెప్పారండి ఈ విషయం? అంటే మీకు ఎవరన్నా చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. లేకపోతే నేనెవరో మీకు తెలుసా? అసలు నేను ఎవరో మీకు తెలిస్తే నా గురించి మీకు తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరైనా చెప్తే మీరు వినుండాలి. మీకు చెప్పింది ఎవరో, వాళ్ళ దగ్గర మీరు ఏమన్నా ప్రూఫ్స్ చూసారా? మీకు చెప్పిన వాళ్ళు ఏమన్నా మీకు ప్రూఫ్స్ చూపించారా? ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి అసలు అది నిజమో కాదో తెలుసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ ఒక క్వశ్చన్ అన్నారు, మేడం నువ్వు వ్యభిచారం చేస్తావంట నిజమేనా అని. అది అవునో కాదో తెలుసుకోని అవసరం లేదు. మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఆయన కన్ఫర్మ్ అయిపోయాడు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా లేదా, అది నిజమా కాదా అనేది అనవసరం అనమాట ఆయనకి. మళ్ళీ నెక్స్ట్ని డబ్బుల కోసం ఎందుకు చేయాలి అలాగా, అంటే నేను డబ్బుల కోసం అలా చేస్తున్నాను అని ఈయన ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఈయన ఫిక్స్ అయిపోయి డబ్బుల కోసం అలా ఎందుకు చేయాలని ఆయన నన్ను క్వశ్చన్ చేస్తున్నారనమాట. నువ్వు డబ్బుల కోసం అలా ఎందుకు చేస్తున్నావు అని. అంటే నేను ఏం చేస్తున్నాను, నేను ఎవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆయనకి అనవసరం. అవన్నీ ఆయన ఏదో విన్నాడు, అది నిజమని నమ్మేశాడు. మళ్ళీ ఏమో ముందు ఒక క్వశ్చన్ వేశాడు, మళ్ళీ అది ఫిక్స్ అయిపోయాడు. అలా ఎందుకు చేయాలని అడుగుతున్నాడు. ఇంకా థర్డ్ది ఏంటంటే, నీకు భర్త ఉన్నాడు అంట, అది కూడా తెలీదు. అంటే నాకు మ్యారేజ్ అయిందా లేదా, నాకు హస్బెండ్ ఉన్నాడా, పిల్లలు ఉన్నారా, మా పేరెంట్స్ ఎవరు, మా ఊరేది, నేను చదువుకున్నానా లేదా, ఎక్కడ చదువుకున్నాను, అసలు ఏంటి, నేను జాబ్ చేశానా లేదా, నేను ఎక్కడ పెరిగాను, ఎలా పెరిగాను, మా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, అవన్నీ ఇంక అనవసరం అనమాట. అసలేం తెలీదు. తెలిసినా అనవసరం అనుకుంటారేమో కొంతమంది. మరి దేవుడు నోరు ఒకటి ఇచ్చాడు కదా, నోట్లో నాలుక అనేది ఒకటి ఉంది కదా, అది ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది కదా, దానికి నచ్చినట్లు అనేసి మనము ఎదుటి వాళ్ళ గురించి ఏమీ తెలుసుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే దాని పర్యవసానాలు అనేవి మనమే అనుభవించాలండి, వేరే వాళ్ళు అనుభవించరు. మనం నోటితో చేసే కర్మఫలం కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. ఈ ప్రణవ్ అనే అతను ఎవరో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రణవ్ అనే అతనే ఉన్నాడు. ఇతనికి ఒక మదర్ ఉండి ఉంటుంది. ఇన్ కేసు మ్యారేజ్ అయితే ఒక వైఫ్ ఉండి ఉంటుంది. వేరే ఒక పర్సన్ వచ్చి మీ అమ్మ వ్యభిచారం చేస్తుందంట కదా, డబ్బుల కోసం అలా ఎందుకు చేస్తుంది, మీ అమ్మకి మొగుడున్నాడు కదా, లేకపోతే మీ ఆవిడ వ్యభిచారం చేస్తుందంట కదా, డబ్బుల కోసం అలా ఎందుకు చేస్తుంది, మీ ఆవిడకి మొగుడున్నాడంట కదా అని ఎవరన్నా అడిగారనుకోండి, ఇతని పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? అసలు జరిగిన స్కామ్ ఏంటి, ఇప్పటి వరకు జరిగిన స్టోరీ మొత్తం డే 1 నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి వాడు తీసుకున్న డబ్బులు ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఎన్ని కేసులు జరుగుతున్నాయి, ఎవరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఎవరి వైపు న్యాయం ఉంది, ఇలాంటివేమీ తెలియకుండా, తెలుసుకోకుండా వాడు ఎవరి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఇవేమీ ఆలోచించకుండా వాడి ఛానల్లో ఏది చెప్తే అది, నోటికి ఏది వస్తే అది చెప్తూ ఉంటే దాన్ని పిచ్చిగా నమ్మో, లేకపోతే వాడిచ్చే చిల్లర డబ్బులకు ఆశపడో ఇలాంటి కామెంట్స్ పెడుతూ ఉంటారు చూసారా కొంతమంది. పెట్టుకోండి, మీ ఇష్టం, మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. నేను ఒక్క కామెంట్ కూడా డిలీట్ చేయను. ఆ కామెంట్స్ అలాగే ఉంటాయి. ఈ ఛానల్ ఇలాగే ఉంటుంది. నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. నేను వాడికే భయపడలేదు. మీలా కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇంకెందుకు భయపడతాను నేను?
వాడు 20 కోట్ల స్కామ్ చేస్తే ఇంతమంది ఇన్వెస్టర్స్ ఆల్మోస్ట్ 35-40 మెంబర్స్, ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతుంటే, ఇన్ని ఫ్యామిలీస్లో ఇంతమంది మనుషులు, భార్యలు, భర్తలు, పిల్లలు, ఇంతమంది జనాలు సఫర్ అవుతుంటే, ఇన్ని కోట్లు డబ్బులు పోగొట్టుకొని అందులోంచి ఒక్క ఆడ మనిషి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంతమందిని బాధపడుతున్నాము మేము ఇన్వెస్టర్స్మి, మాలాగా ఇంకెవరు బాధపడద్దు, వాడిని నమ్మి మోసపోవద్దు, మీ డబ్బులు మీరు జాగ్రత్త చేసుకోండి, మేము పోగొట్టుకొని అనుభవిస్తున్నాము, మాలాగా బాధపడకూడదు అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేస్తే వాళ్ళకి జనాలకి హెల్ప్ చేయాలి, సొసైటీలో కొంతమందినన్నా కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో వీడియోస్ చేస్తుంటే ఆ మనిషిని పట్టుకొని వాడు ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు వాగుతుంటే ఆ మాటలు పట్టుకొని వాడిచ్చే డబ్బులకు ఆశపడి ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారంటే ఇంకా వీళ్ళని ఏమనాలి చెప్పండి ఫ్రెండ్స్, మీరు చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పండి, ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళని ఏం చేయాలి. ఇంకా ఈ ప్రణవ్ అనే అతనికి చెప్తున్నాను నేను, బాబు ప్రణవ్, మీ అమ్మ బ్రతికే ఉంటే, ఇన్ కేస్ మీ అమ్మ కానీ బ్రతికే ఉంటే ఈ వీడియో మీ అమ్మకు చూపించు, మీ అమ్మకు చూపించు, మీ అమ్మ నిన్ను ఎందుకు కన్నానా అని వెంటనే చనిపోయిద్ది ఆవిడ. ఒక ఆడ మనిషిని నువ్వు ఇట్లాంటి కామెంట్ పెట్టావంటే, ఒక ఆడ మనిషికి, సమాజానికి మంచి చేయాలనుకునే ఒక ఆడ మనిషికి నువ్వు ఇలాంటి మెసేజ్ పెట్టావు అంటే ఇది తీసుకెళ్ళి మీ అమ్మకు చూపించు, నిన్ను కన్నందుకు ఆమె వెంటనే చనిపోయిద్ది. ఒకవేళ నీకు పెళ్ళై ఉంటే మీ ఆవిడకి కూడా చూపించు, ఒకవేళ పెళ్లి కాకపోతే నువ్వు పెళ్లి చేసుకోకు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్. ఒక ఆడదానికి గౌరవం ఇవ్వలేని నువ్వు పెళ్లికి పనికి రావు. చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా వాడు ఇలాంటి ఎంతమంది చేత కామెంట్స్ పెట్టిస్తాడో, ఇంకా ఎలాంటి కామెంట్స్ పెట్టిస్తాడో. నేను ప్రతి ఒక్క నెగిటివ్ కామెంట్కి ఆన్సర్ చెప్పి తీరుతాను. థ్యాంక్ యూ ఆల్.